अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने कहा कि तेलंगाना रियासती हुकूमत माजूर अफराद को पेंशन फराहम कर रही है जो मुल्क में किसी दूसरी रियासत में फराहम नहीं की जा रही है। हफ्ते को मेदक डिस्ट्रिक्ट एजुकेशन डिपार्टमेंट इंटीग्रेटेड पनिशमेंट और ALI-MCO के मुश्तरका ताउन के तहत मेदक के गवर्नमेंट बॉयज़ हाई स्कूल में माजूरों में मुआविन आलात तकसीम किए। इस प्रोग्राम में ज़िला कलेक्टर राजर्षि शाह और MLA मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने बहैसियत मेहमान खुसूसी शरीक होकर खिताब किया। इस प्रोग्राम में 182 माजूर अफराद को 12,90,000 रुपये के 256 डिवाइसेस हवाले की गई। इस प्रोग्राम में कलेक्टर ने कहा कि चीफ मिनिस्टर KCR ने माजूरों की फलाह व बहबूद को तरजीह देते हुए पेंशन को 1,500 रुपये बढ़ाकर 4,016 रुपये कर दिया है। उन्होंने कहा कि माजूर अफराद मुतल्लिका कैंपों में जाकर सर्टिफिकेट हासिल करें और 45% माजूर अफराद को पेंशन भी हुकूमत की जानिब से दी जाएगी। माजी में संगारेड्डी जाकर सनद हासिल करने वालों को बताया गया कि अब यह कैंप मेदक में ही मुनाकिद किया जा रहा है। उन्होंने कहा कि जिनको सर्टिफिकेट मिल गया है वो ऑनलाइन दरख्वास्त दें, उन्हें जल्द पेंशन दिया जाएगा। उन्होंने कहा कि हुकूमत माजूर अफराद के साथ है और चीफ मिनिस्टर KCR ने ज़िले मेदक से उसकी शुरुआत की है। उन्होंने कहा कि माजूर अफराद की पेंशन बढ़ाकर 4,016 कर दिया है। ये मशवरा दिया जाता है कि आलात को एहतियात से इस्तेमाल करें। उन्होंने कहा कि माजूर अफराद को वोटर लिस्ट में बतौर PWD दर्ज किया जाना चाहिए। बादज़ा उन्हें 12 किस्म के आलात जैसे ट्राईसाइकिल, व्हील चेयर, गूंगे और बहरे आलात ब्रिल किट दी गई। इस मौके पर MLA मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने भी खिताब किया। इस प्रोग्राम में मेदक म्युनिसिपल चेयरमैन मिस्टर T चंद्रपाल, डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर मिस्टर राधाकिशन, MEO नीलाकंठम के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। కానీ ఇప్పుడు అయిన తర్వాత మీ ఊరికి వెళ్ళి అక్కడ బూత్ లెవెల్ అధికారులు మీ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటారు, మీకు పోలీస్ చెప్తారు. సో అక్కడికి వెళ్ళి దయచేసి పేరు కూడా చెక్ చేయండి. మార్కింగ్ లేకున్న పరిస్థితిలో, పేరు లేకున్న పరిస్థితిలో అక్కడ ఫార్మ్స్ ఉంటాయి. 3 రకాల ఫార్మ్స్ ఉంటాయి. సో ఫార్మ్ 6 అంటే కొత్త ఓటర్ నమోదు కోసం, ఫార్మ్ A2 PWD మార్కింగ్ నమోదు కోసం. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ చదివిన వాళ్ళు పిల్లలు ఉంటారో వాళ్ళకి మనం ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఎన్కో సంస్థ ద్వారా కూడా మన PW వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో ఇలాంటి చాలా సంక్షేమ కార్యక్రమం దివ్యాంగుల కోసం మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కొన్ని ఎకనామిక్ స్కీమ్స్ కూడా, అంటే ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ లో కూడా దాంట్లో కూడా సబ్సిడీ కూడా మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అక్కడ చిన్న ఏమైనా వ్యాపారం చేయాలి, చిన్న ఏమైనా క్యాంటీన్ ఏర్పాట్లు చేయాలి, చిన్న ఏమైనా కిరాణా షాప్ ఏర్పాట్లు చేయాలి, వాటికి కూడా ప్రతి సంవత్సరం టార్గెట్స్ ప్రకారం కూడా మనం అందే చేస్తున్నాము. సో ఒకవైపు మీకు ఏ విధంగా మంచి మొబిలిటీ ఉండాలి అంటే ఇప్పుడు ఈ మొబిలిటీ చాలా ఇంపార్టెంట్. దానికి మీకు ఇవన్నీ అప్లయన్సెస్ ఇస్తే మళ్ళీ మీరు మంచిగా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది లేకుండా మీరు పని కోసం వెళ్ళాలి ఉంటుంది. దాని ప్రకారం చూసుకొని ఆన్లైన్ లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్, అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి మళ్ళీ అన్ని అప్లయన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇక్కడ DO గారు చెప్పినట్టు పొద్దున గౌరవ MLA గారు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా ఇంటరాక్ట్ చేసి ఈ రోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల కోసం చాలా సంక్షేమ పథకాలు కూడా తీసుకొని రావడం జరిగింది. మొన్ననే మా దృశ్యం మా జిల్లాకి వచ్చి మన కొత్త IDOC ఇనాగ్రేషన్ కార్యక్రమం చేసేటప్పుడు దివ్యాంగుల పెన్షన్ కూడా 3,016 నుంచి 4,016 పెన్షన్ కార్యక్రమం కూడా మన జిల్లాలో టీచర్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, వాళ్ళు ఈరోజు కూర్చొనే ఉన్నారు. సో బూత్ లెవెల్ అధికారి అక్కడ కూర్చొని అన్నారంటే మీరు అక్కడికి వెళ్ళి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు వికలాంగ్ మార్కింగ్ అయ్యారా అంటే PWD మార్కింగ్ అంటారు, అవి అయ్యారా కాలేదా అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే 1 అక్టోబర్ 2023 ప్రకారం 18 సంవత్సరాలు నిండుతారో
వాళ్ళకి ఖచ్చితంగా పేరు వాళ్ళ ఓటర్ జాబితాలో ఉండాలి. అంటే మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండాలి. సో మీ అందరికీ మీ పోలింగ్ స్టేషన్ పరిధి తెలిసి ఉండొచ్చు. ఇంతకుముందు పోయిన ఎన్నికలలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఓటు హక్కు కాబట్టి మళ్ళీ ఒకసారి కార్యక్రమాన్ని పెట్టుకోవాలని చెప్పేసి కూడా మనకి నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఎంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తున్న వారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారు కూడా 4,000 రూపాయలు పెన్షన్ చేసినందుకు వారు ధన్యవాదాలు తెలియజేసి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సర్టిఫికెట్ లేని వాళ్ళు సదరన్ క్యాంప్కు వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మనకి అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సంగారెడ్డి వెళ్ళాల్సిన అవసరం ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు మన జిల్లాలో ఏంటి, మన జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలు, ఎవరికైతే సర్టిఫికెట్ లేదో వాళ్ళకి పెన్షన్ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఎందుకంటే అక్కడ దగ్గర పోదాం, లేకుంటే సర్పంచ్ అడుగుదాం, ఎంపీటీసీ అడుగుదాం, వీళ్ళని అడుగుదాం అని అడిగితే సర్టిఫికెట్ లేకుండా ఎవరు కూడా పెన్షన్ ఇప్పించలేదు. కాబట్టి అందరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎంత పర్సెంట్ 45% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత తప్పకుండా పెన్షన్ వస్తుంది. ఇంకా కొంతమంది మిగిలిపోయిన పెన్షన్ ఆన్లైన్ అయినప్పటికీ కూడా రాక మిగిలిపోయిండ్రు. ఆన్లైన్ అయిన వాళ్ళకి కూడా తప్పకుండా ఈ 10-15 రోజులలో ఆన్లైన్ అయ్యి ఎన్రోల్ అయ్యి కూడా పెన్షన్ రాని వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్న సర్టిఫికెట్ కోసం దయచేసి వారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సదరన్ క్యాంప్ లో పాల్గొని సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తాము. ఇక్కడ మీరు ఇప్పుడు ఇంతమంది ఉండొచ్చు, ఇంకెవరికన్నా లేని వాళ్ళకు కూడా దయచేసి తెలియజేయండి. సర్టిఫికెట్ ఉండాలి, సర్టిఫికెట్ ఉంటేనే పెన్షన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది సర్టిఫికెట్ తెచ్చుకుంటే. కాబట్టి దయచేసి అందరూ కూడా అదే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా డిఓ గారికి, ఎంఈఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మరొక క్యాంప్ పెట్టించే విధంగా మా డిఓ గారు చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ చదివిస్తున్నారు. జై తెలంగాణ. ఓకే రైట్, థ్యాంక్ యూ. బాగా ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకోవాలి.